మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కోజాగరి పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే ఈ మాట అనండి చాలు. తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ దశ మారిపోతుంది. జాతక దోషాలు పోతాయి. తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి కోజాగరి పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది ఎంతో శక్తివంతమైన పౌర్ణమి. ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవి భూమి మీదకి వస్తుంది. అయితే ఈ పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు, సొంత ఇంటి కల నెరవేరిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలి, లేదా కొనుక్కోవాలి, లేదా అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అనే కోరిక ఉంటుంది. కానీ ఎంత కష్టపడినా ఆ కోరిక నెరవేరదు. ఇలా సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలి అని ఆశపడేవారు ఖచ్చితంగా ఆశ్వీజ పౌర్ణమికి గుమ్మానికి ఈ ఒక్కటి కట్టి చూడండి. మళ్ళీ వచ్చే ఆశ్వీజ పౌర్ణమి కల్లా, అంటే మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా ఖచ్చితంగా సొంత ఇంటి కల నెరవేరిపోతుంది. మరి అసలు ఆశ్వీజ పౌర్ణమి రోజు గుమ్మానికి ఏం కడితే సొంత ఇంటి కల నెరవేరుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలామంది సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి అని ఆశపడుతూ ఉంటారు. మనకంటూ ఇల్లు ఉండాలని, అందులో పిల్లా పాపలతో చక్కగా 10 కాలాల పాటు ఆ ఇంట్లో ఉండాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. కొంతమందికి సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది. మరి కొంతమంది ఎంత ప్రయత్నించినా కూడా ఇల్లు కట్టుకోలేకపోతారు. ఎన్ని పరిహారాలు చేసినా ఆ పని జరగదు. ఎందుకంటే పూర్వజన్మలో చేసిన పాపకర్మల వలన అలా జరుగుతుంది. ఇలా సొంత ఇంటి కల తీరట్లేదు అని బాధపడేవారు ఆశ్వీజ పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా మీ కల నెరవేరుతుంది. అసలు ఏం చేయాలి అంటే, పౌర్ణమికి ముందు రోజే ఒక పల్లెటూరికి వెళ్ళండి. పొలాలలో ఉండే పిచ్చుక గూడు ఒకటి సేకరించండి. ఈ పిచ్చుక గూడును వర్షాకాలం రాకముందు పిచ్చుకలు కట్టుకుంటూ ఉంటాయి. ఈ గూళ్ళల్లో గుడ్లు పెట్టి పిల్లలు పెద్దయిన తర్వాత పిచ్చుకలు గూటిని విడిచి వెళ్ళిపోతాయి. ఒకసారి వదిలిపెట్టిన గూటిని మళ్ళీ ఏ పక్షి ఉపయోగించదు. అలా పిచ్చుకలు వదిలేసిన గూటిని ఒకదానిని సేకరించండి. పక్షి లేదా పక్షి పిల్లలు ఉన్న గూళ్ళను మాత్రం అస్సలు కదపకండి. అలా చేస్తే పాపం కలుగుతుంది. ఇలా పక్షులు వదిలేసిన ఒక గూటిని సేకరించి పౌర్ణమికి ముందు రోజు సేకరించి ఉంచుకోండి. ఆ పక్షి గూడును ఇంటికి తీసుకువచ్చి పసుపు నీళ్లు చల్లండి. పౌర్ణమి రోజు అనగా ఆశ్వీజ పౌర్ణమి రోజు సాయంత్రం 6 నుండి 10 మధ్యలో ఈ గూటిని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మీ సొంత ఇంటి కోరికను చెప్పుకోవాలి. అమ్మవారికి మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. అమ్మ, ఎలా అయినా సరే మా సొంత ఇంటి కల నెరవేరాలి. మేము ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాము. సరిపడా డబ్బులు చేకూరి ఎలాంటి ఆటంకాలు లేకుండా మేము సొంత ఇంటిని కట్టుకోవాలి, లేదా కొనుక్కోవాలి, లేదా అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత పిచ్చుక గూడికి దీపం ధూపం చూపించాలి. రాత్రి 10 తర్వాత ఈ గూటిని పూజ గదిలో నుండి తీసి ప్రస్తుతం మీరు ఉంటున్న ఇంటి మెయిన్ డోర్ ముందు వేలాడదీయండి. పౌర్ణమికి ముందు రోజే ఈ పక్షి గూడును తెచ్చుకుని పౌర్ణమి రోజు గుమ్మానికి కట్టాలి. ఈ గూటికి పూజ చేసే సమయంలో, అంటే లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టినప్పుడు అగరవత్తుల ధూపం వెయ్యాలి, దీపం చూపించాలి. ఆశ్వీజ పౌర్ణమి రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా సంవత్సరంలో మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఈ పక్షి గూడు లక్ష్మీ సరస్వతులకు మక్కువ కాబట్టి దీనిని కట్టడం వలన సిరి సంపదలు కలిగి ఇంట్లో నరఘోష, శత్రు బాధలు లేకుండా చేస్తుంది. ఈ పరిహారాన్ని ఒరిజినల్ పిచ్చుక గూడుతోనే చేయాలి. ఆర్టిఫిషియల్ పక్షి గూడుతో పరిహారం చేసిన ఫలితం మాత్రం ఉండదు. కాబట్టి సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి అనే కోరిక ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆశ్వీజ పౌర్ణమి రోజు గుమ్మానికి దీనిని కట్టి, అంటే పిచ్చుక గూడును కట్టి, అది కూడా ఒరిజినల్ పిచ్చుక గూడును కట్టి ప్రతిరోజు అగరవత్తుల ధూపం చూపించండి. తప్పక మీ కోరిక అనేది నెరవేరుతుంది. ప్రపంచంలోని పురాతన మతాలలో ఒక్కటైన సనాతన ధర్మం ప్రకృతిని ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటుంది. ప్రకృతిని మాత్రమే కాదు, జంతువులు మొక్కలను పూజించే ఆచారం దశాబ్దాలుగా హిందూ మతంలో ఉంది. పూజిస్తారు. ఆవును గోమాతగా పిలుస్తూ ఉంటారు. ఆ
సనాతన ధర్మంలో యుగ యుగాలుగా ఆవు దేవతగా పూజలందుకుంటుంది. ఆవు పాలు తల్లి పాలతో సమానంగా భావిస్తూ ఉంటారు. అమ్మ పాలల్లో ఉన్న ప్రోటీన్ల కంటే ఎక్కువ ఆవు పాలల్లో ఉంటాయి. అందుకే అమ్మతో సమానంగా ఆవును భావిస్తారు. ఆవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులలోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడుతుంది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరియొకటి లేదు. పశువులన్నిటికీ మూలం కామధేనువు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి పవిత్రమైన గోవు ఈ కోజాగరి పౌర్ణమి రోజు మీకు కనిపిస్తే ఆ గోవు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి 3 సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని పఠించండి. గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయటం వలన 33 కోట్ల మంది దేవతల చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఫలితం వస్తుంది. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని 3 సార్లు పఠించండి. ఆ తర్వాత కొంచెం గడ్డిని తెచ్చి ఆ గోమాతకు తినిపించండి. గడ్డి ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది కనుక కొంచెం గడ్డిని పీకి తెచ్చి గోమాతకు పెట్టండి. లేదు మాకు దగ్గరలో అస్సలు గడ్డి లేదు అనుకునేవారు పచ్చటి ఆకుకూరలను కానీ కూరగాయలను కానీ అంటే తోటకూర, పాలకూర, చుక్కకూర, బీరకాయ, బెండకాయ లాంటి ఆకుపచ్చ రంగులో ఉండే వాటిని పెట్టండి. ఇలా ఈ పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఇలా చేయటం వలన మీకు ఉండే సకల దరిద్రాలు తొలగిపోతాయి. దేవతలందరి అనుగ్రహం కలుగుతుంది. జాతకంలో ఉండే దోషాలు పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కనుక ఈ పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే మీరు కూడా ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. ఆశ్వీజ శుద్ధ పౌర్ణమిని కోజాగరి పౌర్ణమి అంటారు. ఈ రాత్రి లక్ష్మీదేవి భూమి అంతా కూడా తిరుగుతూ ప్రతి ఇంటికి వస్తుంది. కాబట్టి ఈ రాత్రి ప్రతి ఒక్కరూ కూడా అర్ధరాత్రి వరకైనా సరే మేల్కొని అమ్మవారికి ఆహ్వానాన్ని పలుకుతూ దీపాలను వెలిగించుకోవాలి. ఎవరైతే మేల్కొని అమ్మవారిని ఆహ్వానించే విధంగా దీపాలను వెలిగిస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. ఎవరైతే దీపం పెట్టకుండా నిద్రపోతారో వారి ఇంటికి వెళ్లకుండా జారుకుంటుంది లక్ష్మీదేవి. ఆ ఇంట్లో దరిద్ర దేవత ఇక ప్రవేశించి తాండవం చేస్తుంది. లక్ష్మీదేవి స్వర్గం నుండి ఈ కోజాగరి పౌర్ణమి రోజు భూమి మీదకు వస్తుంది. భూమి మీద ప్రతి ఇంటికి కూడా సంచారం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు చక్కగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. తామరాకుపై దీపాలను ఉంచాలి. తామరాకు దొరకని వారు తమలపాకుపై కూడా దీపాలను వెలిగించుకోవచ్చు. పూజ గదిలో, తులసి కోట వద్ద, గుమ్మానికి 2 వైపులా, సింహద్వారానికి 2 వైపులా కూడా తామర ఆకు వేసి దానిపై దీపాలను వెలిగించుకోవాలి. పూజ గదిలో 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించి లక్ష్మీదేవి పూజను నిర్వహించుకోవాలి. అదేవిధంగా సింహద్వారానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి 2 పసుపు రంగు పువ్వులను గుమ్మానికి అలంకరించుకోవాలి. అలంకరించుకునే దీపాలను కూడా వెలిగించాలి. పెరటి గుమ్మం వైపు తులసి కోట వద్ద కూడా దీపం వెలిగించి అమ్మవారికి బెల్లం అన్నం ప్రసాదంగా నివేదించాలి. ఇలా చేస్తే అమ్మవారు వారి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను కలగజేస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మరి విన్నారుగా, మీరు కూడా రేపు కోజాగరి పౌర్ణమి అంటే లక్ష్మీదేవి సంచారం చేసే రోజున లక్ష్మీదేవికి ఆహ్వానాన్ని పలుకుతూ దీపాలను వెలిగించండి. ఆమె అనుగ్రహాన్ని పొందండి. ఆశ్వీజ యుజ పౌర్ణమినే శరత్ పౌర్ణమి అని అంటారు. ఇది అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. మామూలు ప్రజలు అమ్మవారి ఆరాధన, దేవీ నవరాత్రులు 9 రోజులు చేస్తే దేవి ఉపాసకులు మాత్రం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఏడాదిలో ఈ ఆశ్వీజ పౌర్ణమి నాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తూ ఉంటాడు. అందువలన ఈ శరత్ పౌర్ణమి రోజున భూమి మీదకి ప్రసరించే చంద్రకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. అవి శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. ఈ చంద్రకాంతిలో కూర్చొని లలితా సహస్రనామ పారాయణం చేయటం, ఆవు పాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరించటం వలన చాలా మేలు జరుగుతుంది. కాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెప్తుంది.
చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్రకిరణాలలో ఉన్న ఔషధీ తత్వాన్ని తనలో ఇముడింపజేసుకుంటుంది. మరునాడు ఉదయము ఆ పరమాన్నాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఆశ్వేజయుజ పౌర్ణమికే కోజాగరి పౌర్ణమి అనే పేరు కూడా ఉంది. కోజాగరి పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈరోజు లక్ష్మీదేవి భూమి మీదకి వస్తుందని ప్రతీతి. ఈరోజు కోజాగరి వ్రతం చేస్తారు. లక్ష్మీదేవికి ప్రేమైన వ్రతం ఈ కోజాగరి వ్రతం. సంపదలను సౌభాగ్యాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తాము. లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన మరియు దారిద్ర్య వినాశక వ్రతం కోజాగరి వ్రతం. ఒకసారి మహర్షులందరూ కూడా వాల్కిల్య మహర్షిని దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీదేవి ప్రసన్నం అయ్యే వ్రతాన్ని వివరించమని కోరగా ఆయన కోజాగరి వ్రతాన్ని వివరించినట్లుగా పురాణ విదితం. పూర్వం మగధ దేశంలో వలితుడనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు గొప్ప పండితుడు, భక్తుడు, కానీ అతను కటిక పేదవాడు. ఆయన భార్య అయిన చండి పరమ గయ్యాలి. తనకి బంగారం, పట్టు వస్త్రాలు కొని ఇవ్వలేదని వలితుడి మాటలను ధిక్కరించి వ్యతిరేకంగా ప్రవర్తించేది. తన మాటను అస్సలు వినేది కాదు. ఒకసారి వలితుడి స్నేహితుడైన గణేశ వర్మ వలితుడి బాధను చూసి, నీవు ఏ పని చేయించుకోవాలనుకుంటున్నావో దానికి వ్యతిరేకంగా పని చేయమని నీ భార్యకు చెప్పు. అప్పుడు ఆమె నీకు అనుకూలమైన విధంగా పనిచేస్తుంది కాబట్టి నీ పని జరుగుతుందని సలహా ఇచ్చాడు. కొంతకాలానికి వలితుడి తండ్రి ఆబ్దికం వచ్చింది. స్నేహితుడు చెప్పినట్లుగానే వలితుడు, రేపు మా తండ్రి గారి ఆబ్దికం అయినా నేను ఆబ్దికం పెట్టదలుచుకోలేదు అని భార్య చండితో అన్నాడు. కొత్త మాటలు విన్న చండి దానికి వ్యతిరేకంగా మా అమ్మగారి ఆబ్దికాన్ని వలితుడితో చేయించింది. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయన్న సంతోషంలో వలితుడు భార్య చండితో పిండాలను తీసుకుని వెళ్ళి నదిలో పడేసి రమ్మన్నాడు. వెంటనే చండి పిండాలను ఊరిలోని కాలువలో పడేసి వచ్చింది. అది చూసిన వలితుడి మనస్సు విరక్తి చెందటంతో ఇల్లు వదిలి అరణ్యానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత ఆశ్వేజయుజ పౌర్ణమి వచ్చింది. సాయంకాలం అయ్యింది. ముగ్గురు నాగకన్యలు వచ్చి నదిలో స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించారు. పాచికలు ఆడడానికి సిద్ధమయ్యి 4వ మనిషి లేకపోవటంతో ఎవరైనా సరే ఉన్నారేమోనని చుట్టుప్రక్కల గాలించారు. వారికి వలితుడు కనిపించాడు. అప్పుడు ఆ నాగకన్యలు వలితుడిని పాచికలాడడానికి రమ్మని కోరారు. కానీ అది జూదం కాబట్టి తాను ఆడనని వారికి వివరించాడు వలితుడు. ఈరోజు పాచికలు ఆడటం నియమమని నాగకన్యలు వలితుడికి చెప్పి పాచికలాడడానికి ఒప్పించారు. లక్ష్మీ సమేతుడైన విష్ణువు భూలోకంలో ఎవరు మేలుకొని ఉన్నారో చూడడానికి రాగా వారికి ఈ ముగ్గురు నాగకన్యలు వలితుడు పాచికలాడుతూ కనిపించారు. దీనికి సంతోషించిన లక్ష్మీదేవి వారికి సర్వసంపదలను ప్రసాదించింది అని వాలిఖ్యల మహర్షి వివరించారు. కాబట్టి ఆశ్వేజయుజ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించి ఆ రాత్రి జాగరణ చేస్తూ పాచికలాడే వారికి సర్వసంపదలు చేకూరతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ పౌర్ణమి రోజు రాత్రి వేళల్లో లక్ష్మీదేవి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ తన వ్రతాన్ని ఆచరించిన భక్తులను అనుగ్రహిస్తూ వెళ్తుంది. అమ్మవారు కటాక్షం కారణంగా దారిద్ర బాధలు తొలగిపోతాయి, సిరి సంపదలు చేకూరతాయి. అంతేకాదు ఇదే రోజు మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో గొంతెమ్మ పండుగను చేస్తారు. కుంతి మహేశ్వరిని పూజిస్తూ ఉంటారు. అరిసెలు, అప్పములు, కూరలను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఎంతో పవిత్రమైన ఈ కోజాగరి పౌర్ణమి రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు మీ జాతకం మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎంతో పవిత్రమైన ఈ ఆశ్వేజయుజ పౌర్ణమి రోజు మీరు మామిడి చెట్టును తాకటం వలన తిరుగులేని రాజయోగం పడుతుంది. మామిడి చెట్టు కూడా ఒక దేవతా వృక్షమే. రామాయణము, మహాభారతము, ఇతర పురాణాలలో దీని ప్రస్తావన ఉంది. మామిడి పండును ప్రేమకు, సంతాన సాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు. ఏ శుభకార్యం అయినా సరే ఇంటికి మామిడి ఆకులు కట్టకుండా ప్రారంభించరు. మామిడి ఆకులకు నెగటివ్ ఎనర్జీని లాక్కునే గుణం ఉంది. మామిడి చెట్టును వేదాలలో స్వర్గపు స్థలం అని సంబోధిస్తారు. భాగవతంలో మందర పర్వతం మీద మామిడి చెట్లు ఉన్నాయని చెప్పబడింది. శివుడు ఒకసారి కోపానికి గురి అయి పార్వతీదేవిని శపించగా పార్వతీదేవి భూలోకానికి వచ్చి ఒక మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని చేసి పూజించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మామిడి చెట్టు పరమ పవిత్రమైన వృక్షం.
ఈ పౌర్ణమి రోజున మామిడి చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతాయి కనుక ఈరోజు మామిడి చెట్టును తాకితే చాలు మీ కష్టాలు సమస్యలు పోతాయి. మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని రోగాలను ఆ చెట్టు లాగేసుకుంటూ ఉంటుంది. ఈరోజు మీకు ఎక్కడ మామిడి చెట్టు కనిపించినా లేదా మీరే మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి చెంబుడు నీళ్లు ఆ చెట్టుకు సమర్పించండి. తర్వాత మామిడి చెట్టుకు నమస్కారం చేసుకుని 11 సార్లు ఆ చెట్టును తాకండి. ఇలా తాకిన తర్వాత ఆ మామిడి చెట్టు కింద 2 నిమిషాలు కూర్చొని ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజున ఎవరైతే మామిడి చెట్టును తాకుతారో వారి ఒంట్లోని రోగాలు, చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మామిడి చెట్టులోని పాజిటివ్ ఎనర్జీ మీ ఒంట్లోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. మీ జాతక దోషాలు కూడా పోతాయి. మహారాజయోగం పడుతుంది. ఇలా ఈరోజు ఈ చెట్టును తాకితే కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు మామిడి చెట్టును తాకి కష్టాలన్నిటినీ కూడా తొలగించుకుని సకల సంపదలను పొంది సంతోషంగా జీవించండి. ఎంతో పవిత్రమైన ఈ కోజాగరి పౌర్ణమి రోజున ప్రత్యేకంగా 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్లు సంపాదించే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే మినుములు. అవును, ఈ పౌర్ణమి రోజున మినప గుళ్ళు కొన్ని తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది. మినప గుళ్ళు అనే కాదు, ఈరోజు మినుములను కొని తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోటి రూపాయలు సంపాదించే యోగాలు వస్తాయి. మినుముల గురించి అందరికీ తెలుసు. మినుములు మనం ఆహారంగా తినడానికి వాడుతూ ఉంటాము. మీ ఇంట్లో ఆల్రెడీ మినుములు ఉన్నా పర్లేదు, ఈ పౌర్ణమి రోజున కనీసం 1/4 కేజీ మినుములను అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా 1/4 కేజీ, అర కేజీ, కేజీ, 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, 100 కేజీలు ఇలా మీ అవసరాన్ని బట్టి ఈ పౌర్ణమి రోజు ఎంతో కొంత మినుములను కొని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు శుభం చేకూరుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. తరతరాల వరకు తరగని సంపద మీ ఇంటికి వస్తుంది. ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ కలిసి వస్తాయి. కనుక పౌర్ణమి రోజు ఖచ్చితంగా మినుములను కొని ఇంటికి తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొందండి. ఇలా తెచ్చుకున్న మినుములను వంటల్లో వాడుకోండి. ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన 2వ వస్తువు ఏమిటి అంటే బెల్లం. బెల్లం ఎప్పుడూ ధనాన్ని సూచిస్తుంది. ధన ద్వారాలను తెరుచుకునేలాగా చేస్తుంది. అమ్మవారికి బెల్లం అంటే ఎంతో ఇష్టం కనుక ఈరోజు బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. భోగభాగ్యాలతో తులతూగుతారు. కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి. 20 రూపాయలు పెడితే బెల్లం కుంది వచ్చేస్తుంది. ఆ బెల్లం కుందిని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీ జీవితం మారిపోతుంది. బెల్లంలాగా మీ జీవితం కూడా మధురంగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవియే మీకు కావలసినంత ధనాన్ని ఇస్తుంది. కనక వర్షం కురిపిస్తుంది. తిరగలేని రాజయోగం పడుతుంది. 1 కోటి రూపాయలు సంపాదించుకునే స్థాయికి వస్తాం. కాబట్టి అందరూ ఈ ఆశ్వీజ పౌర్ణమి రోజు తప్పకుండా బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి. ఆ బెల్లాన్ని వంటగదిలో ఉంచి వంటలకు వాడుకోవచ్చు, లేదా భగవంతుడికి సమర్పించే ప్రసాదాలకు వాడుకోవచ్చు. ఏ విధంగా వాడుకున్నా మీకు శుభమే జరుగుతుంది. కనుక వీలైన వారు ఈ పౌర్ణమి రోజు మినుములను, బెల్లము ఈ రెండింటిని కొని ఇంటికి తెచ్చుకోండి. లేదంటే ఈ రెండిటిల్లో కనీసం ఏదో ఒక వస్తువును అయినా సరే ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. 1 కోటి రూపాయలు సంపాదించుకునే టాలెంట్ను మీకు ఇస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక పౌర్ణమి రోజు ఈ 2 వస్తువులను కానీ ఈ 2 వస్తువులలో ఏదో ఒక వస్తువును కొని తెచ్చుకొని మీరు కూడా శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. రావి చెట్టు మరియు వేప చెట్టు కలిసి ఉన్న చోట పౌర్ణమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఆ తరువాత 3 సార్లు ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు ముగిశాక ఒక చిన్న గిన్నెలో కొంచెం తేనె, పాలు కలిపి వాటిని ఆ చెట్టు మొదట్లో సమర్పించండి. అలా చేయటం ద్వారా మట్టి తడిగా అవుతుంది. తడిగా అయిన ఆ మట్టిని కొంచెం తీసుకొని మీ నుదుటిన బొట్టులాగా పెట్టుకోండి. ఆ తరువాత కొంచెం పసుపు, కుంకుమ సమర్పించి వాటిపై కొన్ని నీళ్లను పోసి దానిని మీ ఎడమ అరిచేతిలో కొంచెం రాసుకోండి. ఇలా చేసి మీ భర్త గురించి, మీ భర్త చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని సంకల్పం చేసుకోవాలి. ఇలా చేయటం వలన మీ భర్తకు అన్ని కార్యాలలో విజయం తథ్యం. అదేవిధంగా మీకు దగ్గరలో జమ్మి చెట్టు ఉంటే అక్కడకు వెళ్ళండి. వెళ్ళే ముందుగా ఒక చిన్న మంచినీళ్ళ బాటిల్లో బెల్లం వేసుకుని ఉంచండి.
మట్టి ప్రమిద, నెయ్యి, తీపి పదార్థం, అరటి ఆకు, వత్తులు తీసుకుని వెళ్ళండి. పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందుగా అక్కడకు చేరుకుని ఆ బెల్లం కలిపిన నీళ్లను చెట్టు మొదట్లో పోసి దాని మీద అరటి ఆకు పెట్టి తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రక్కన మట్టి ప్రమిదను ఉంచి నెయ్యి పోసి ఆ ఒత్తులు పశ్చిమముఖంగా పెట్టి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేసి మీ భర్త గురించి వేడుకుని వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయాలి. ఇలా చేయటం వలన మీ భర్తకు అంతా మంచి జరుగుతుంది. కావున మీరు కూడా ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను పాటించటం వలన మీ భర్తకు ఆరోగ్య ప్రాప్తి, ధనప్రాప్తి, వాహన యోగం అన్నింటా విజయాలు కలుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.